ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణ ప్రగతిపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. ప్రభుత్వ లక్ష్యాలకు చేరుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశాలు. తెలుగుదేశం పార్టీలో చేరిన గణపవరం వైఎస్ఆర్సీపీ నాయకులు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన 25 కుటుంబాలు. వందల కోట్ల అక్రమాలకు పాల్పడిన జ్ఞానేశ్వరి ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే పత్తిపాటి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో అక్రమాలు బయటపెట్టిన పత్తిపాటి. వైభవంగా రెండో రోజు శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన లోకమాత. కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందిన మహిళలు. బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు. సందడిగా కోలాహలంగా దసరా పండుగ ఉత్సవాలు. ఎడ్లపాడులో జరిగిన మర్డర్ కేసును ఛేదించిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. 3 నిందితులను అరెస్ట్ చేసిన రక్షక భటులు. డబ్బు కోసమే హత్య చేసినట్లు నిర్ధారించిన డీఎస్పీ. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే. పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న పత్తిపాటి. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ముందుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇలా ఉన్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ ఆరోగ్య శిబిరంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పేదవారికి మంచి వైద్యం సేవలు అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో 10 విభాగాలకు అదనంగా మరో 3 విభాగాలు కూడా చేర్చామన్నారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షల కోసం రోజుకు సగటున 450 మందికి పైగా వస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురైన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ సహాయంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం 10 కోట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఈ నిధులతో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి కాంపౌండ్ నిర్మాణం, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు. చిలకలూరిపేట ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది మరియు మొత్తం బృందం మంచి సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తున్నారని పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. వారు తమ కుటుంబ సభ్యుల రోగులను చూసుకుంటూ మంచి వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. నేను ఉదయం రావాల్సి ఉండింది, అసెంబ్లీ ఉంది, అయినా 1 గంట ముగించుకొని రావడం కూడా జరిగింది. రెండోది, ఈరోజు అసెంబ్లీలో నల్లబర్లి పొగాకు గురించి మాట్లాడారు. నల్లబర్లి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. పల్నాడు జిల్లాకి 2000 టన్నులు మాత్రమే కేటాయించారు. నల్లబర్లి పల్నాడు జిల్లా వరకు చూసుకుంటే 11,000 టన్నులు రైతులు పండించడం జరిగింది. 11,000 టన్నుల్లో పల్నాడు జిల్లా చిలకలూరుపేట వరకే 10,000 టన్ను చిలకలూరుపేట వరకే ఉంది. అవుట్ ఆఫ్ చిలకలూరుపేట పల్నాడు మొత్తం చూసుకుంటే 1000 నుంచి 2,000 టన్నులు మాత్రమే ఉంది. ఈరోజు సీఎం ఆఫీస్ కానీ కన్సర్న్ అచ్చెన్నాయుడు గారితో కానీ అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మొదట్లోనేమో ఎన్ని క్వింటాలున్నా వచ్చినట్టు తీసుకున్నారు. దీంతో రైతులు సంతృప్తి రావడం లేదని చెప్పిన తర్వాత అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో బాపట్ల, పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు కూర్చొని ఒక నిర్ణయం చేశాం. 10 క్వింటాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫస్ట్ ఫేజ్లో క్లియర్ చేయండి. అది క్లియర్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ 20 లోపు ఉన్నవాళ్ళని క్లియర్ చేయమన్నారు. 20 లోపు ఉన్నవాడు స్లిప్స్ తీసుకురావడం లేదు యార్డుకి. దానివల్ల వాళ్ళ కోసం రిజర్వ్ చేయబడినటువంటి క్వాంటిటీ వేరే వారికి పోకుండా అట్నే వారి కోసం వారం రోజులు 10 రోజులు వేచి ఉండాల్సి వస్తాం. ఈరోజు అందుకనే నేను సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా అబౌట్ 20 క్వింటాల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం 2,000 క్వింటాలు చిలకలూరుపేట నియోజకవర్గానికే కేటాయించాలని అడిగారు. ఈ 2,000 క్వింటాలు వస్తే 20 క్వింటాల్ పైబడి ఎవరైతే యాప్లో ఈ మార్కెటింగ్ ఏదైతే యాడ్ దగ్గర నమోదు చేయబడ్డాయో పేర్లు, వారందరికీ 20 క్వింటాల్ పైబడి ఉన్న వాళ్ళకి ఎంత మేరకు ఇవ్వగలిగితే అంత మేరకు ఇచ్చి
ఎక్కువ క్వాంటిటీ నమోదు చేసి ఎక్కువ ఎకరాలు నల్లబర్లీ చేసిన వాళ్ళు కూడా ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే సీఎం ఆఫీస్ కూడా రెస్పాండ్ అయ్యి త్వరగా 2000 క్వింటాల్ కాదు 2500 వరకు కూడా ఇవ్వమని అడిగారు. అది వస్తే మన నియోజకవర్గంలో నల్లబర్లీ పండించేటువంటి 20 క్వింటాల్ పైబడి ఎవరైతే 100 క్వింటాల్ వరకు కూడా అక్కడ పేర్లు నమోదు చేయబడ్డాయో వారందరూ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడటం, మినిస్టర్తో మాట్లాడటం, సీఎం ఆఫీస్తో కూడా మాట్లాడటం జరిగింది. నల్లబర్లీ రైతులకి రాబోయే 2-3 రోజుల్లో స్లిప్స్ అందరూ కూడా ఇవ్వటం జరుగుతుందని నేను తెలియజేస్తాను. హత్య కేసు నిందితులను చిలకలూరుపేట రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎంతో మిస్టరీగా ఉన్న ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఏడాది జూన్ నెలలో ఎడ్లపాడు జాతీయ రహదారిపై జరిగిన హత్య కేసును చిలకలూరుపేట రూరల్ పోలీసులు ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నరసింహారావు వివరించారు. కేవలం డబ్బు కోసమే గోపిని హత్య చేసినట్లు 3 నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని డీఎస్పీ నరసింహారావు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సీఐ సుబ్బానాయుడు, ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ సిబ్బంది ఉన్నారు. ఎందుకు మనకు తెలియలేదంటే ఆ తాడిపోయిన గోపికి తల్లి తండ్రి ఇద్దరు లేరు, చనిపోయారు. ఒక ముసలా ఉంటుంది పెద్ద వాళ్ళ అమ్మమ్మ, ఆమెకేమో తెలియదు. సో ఆమెతోటి ఏం చేశారంటే ఈ చంపిన వాళ్ళు ఆమెతోటి మేనేజ్ చేస్తా పోతా ఉన్నారు. చిన్నగా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, అబ్బాయి షూటింగ్ చేస్తున్నాడు, షూటింగ్లో ఉన్నాడని టైంపాస్ చేస్తూ వస్తున్నాడు. ఈలోపు ఏం చేస్తున్నాడంటే ఈ అబ్బాయి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. వీడు ఆ కుర్రోడ్ అకౌంట్లో దాదాపు 75 లక్షలు ఉంది. ఎందుకు ఉందంటే వాడు ప్రొడ్యూసర్ అంట, వాడు ఏదో సంథింగ్ సంపాదించి ఉన్నాడు. ఆ 75 లక్షల్లో వీడిని చంపేసి వీడి ఏటీఎం కార్డు తీసుకొని వీడు గత ఈ 2 నెలల నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. రోజు 1,50,000 అట్లా తీసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ చంపిన వాళ్ళలో ఇమ్రాన్ అనేటువంటి వాడు, షేక్ ఇమ్రాన్ అని. వీడు విషయం ఏంటంటే ఈ ఇమ్రాన్ అనేవాడు వీడు ఎందుకు ఫ్రెండ్ అయ్యారంటే వీడు ఇమ్రాన్ వాళ్ళ అక్కతోటి ఇతనికి కుర్రోడికి ఇతనికి పెళ్లి కాల, ఈ గోపికి 40 years ఉంటే అయినా కానీ పెళ్లి కాలేదు. సో వీళ్ళ అక్కతోటి లీగల్ ఇంటిమేసీ పెట్టుకొని ఉన్నాడు. దాని మీద ఇష్యూలు నడిచినాయి వీళ్ళిద్దరి మధ్య. మా అక్కతో లీగల్ ఇంటిమేసీ పెట్టుకుంటావా అని చెప్పేసి వీడు మరొక ఇద్దరిని షేక్ రియాజు, షేక్ కాజముద్దీన్ అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 2-3 తీసుకొని, అంతా గుంటూరు వాళ్ళు వీళ్ళు, వాళ్ళని తీసుకొని వీడిని ఒకరోజు తీసుకొచ్చి వాళ్ళ రూమ్కి పిలిపించి రూమ్లో చంపేసి ప్యాక్ చేసి పెట్టుకొని డే టైమే జరిగింది చంపేయడం అనేది. చంపేసి ప్యాక్ చేసి రూమ్లో పెట్టుకొని నైట్ అంతా మందు తాగేసి తెల్లవారుదామని ఏం చేద్దాం ఈ బాడీని, బాడీ దొరకకుండా చేద్దామని చెప్పేసి తీసుకొచ్చి ఎక్కడైతే ఈ ఎడ్లపాడు పంటకాలం ఉందో ఆ పంటకాలం పక్కన పడేసి పెట్రోల్ కొనుక్కొని వచ్చి పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది అనమాట. అక్రమ లేఅవుట్లను కాగితాలకే పరిమితం చేసిన గత పాలకులు చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేశారని, నిబంధనల ప్రకారం చేయకుండా ఊరికి కాగితాల్లో గీతలు గీసి ఆయనకాడికి ఫ్లాట్లు అమ్ముకొని పొలాలుగానే ఉంచి జనాల్ని మోసగించారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల పనితీరుపై బుధవారం సమీక్ష నిర్వహించిన ఆయన పట్టణాభివృద్ధికి అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కొద్దిపాటి స్థలంలో ఆయన నిబంధనల ప్రకారం లేఅవుట్లు వేయాలని, అత్యాశకు పోకుండా ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచాలని చెప్పినందుకు గతంలో తమ పార్టీకి కొందరు విమర్శించారని పత్తిపాటి చెప్పారు. అత్యాశకు పైన గత పాలకులు వారి మద్దతుదారులు ఏ సౌకర్యాలు వసతులు లేకుండా ఖాళీ భూముల్ని ఆయన కాడికి అమ్ముకొని ప్రజలను మోసగించి కొనుగోలుదారులకు నామాలు పెట్టేసి తమ దారిన తాము వెళ్లిపోయారని, ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నామని, భవిష్యత్తు ప్రణాళికల దృష్టిలో పెట్టుకుని తాము చేసిన సూచనల్ని చాలా మంది పెడచెవిన పెట్టారన్నారు. ఇదివరకు చేసినట్లే ప్రస్తుత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన చేస్తామంటే కుదరదని పత్తిపాటి తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసే వెంచర్లను మాత్రమే అనుమతించాలని, అలాంటి వాటిని ప్రజలు ప్రోత్సహించాలని పత్తిపాటి సూచించారు. నిర్లక్ష్యం, బద్దకానికి తావు లేకుండా మున్సిపల్ యంత్రాంగం త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, బోర్వెల్స్ నిర్వహణలో పక్కా ప్రణాళికలతో పనిచేయాలని, పట్టణంలో కుక్కల బిడత లేకుండా చూడాలని, రోడ్లపై ట్రాఫిక్ కు అడ్డంగా ఉన్న చెట్లు, కొమ్మల్ని త్వరితగతిన తొలగించాలని పత్తిపాటి అధికారులను ఆదేశించారు. ప్రజలు వ్యాధులు, రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం అని, ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి, మంత్రులు వెంటనే స్పందిస్తారని, పరిస్థితి అప్పటి వరకు తెచ్చుకోకుండా అన్ని శాఖల యంత్రాంగం అప్రమత్తతంతో వ్యవహరించాలని ఆయన హితో పలికారు. గత ప్రభుత్వంలో మాదిరి పనిచేయకుండా చేసినట్లు నమ్మించే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వంలో కుదరవని, అలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే తక్షణమే తమ పద్ధతి, ఆలోచన విధం మానుకోవాలని పత్తిపాటి హెచ్చరించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని, ముందు జాగ్రత్తగా మేలుకొని ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వారికే తమ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఉంటుందంటూ పత్తిపాటి స్పష్టం చేశారు. బ్రహ్మాండం కట్టుకోవచ్చు. ఈరోజు అందరూ కారు కొంటున్నారు. వాళ్ళు చూడండి
గతంలో కార్లు ఎవరు కొంటారా ఊహించక రోడ్ల మీదనే పెడుతున్నారు ఇవాళ. ఈ రోజు ఇల్లు కడుతున్నాడంటే కార్ పార్కింగ్ ఉండాల్సిందే. ఈ రోజు ఏ బజార్ కూడా మన పేటే కాదు, అన్ని చోట్ల అంతే ఉన్నాయి. ఆల్ పాత రోడ్లన్నీ కూడా ఎవరికి ఇంట్లో కార్ పార్కింగ్ లేదు. పాత ఇళ్ళు ఎవరికైనా మోటార్ సైకిల్కే లేదు. రోడ్డు మీద పెట్టేవాడు ఆ మోటార్ సైకిల్ కూడా గతంలో. ఈ రోజు మోటార్ సైకిల్ కి కార్ పార్కింగ్ లేకుండా ఇల్లు కట్టుకుంటే రేపు కారు కొనుక్కుంటే ఎక్కడ పెట్టాలి? రోడ్డు మీద పెట్టాలి. రోడ్డు మీద ఎవరో నైట్ పోయేటప్పుడు అనుకుంటే గుద్దేయడానికి ఎవరు సేఫ్టీ? అన్ని మున్సిపాలిటీకి ఇదే ప్రాబ్లం ఉంది. మొత్తం రోడ్ల మీదనే ఇంటి ఎదురు కారు పెట్టుకుంటున్నారు. ఆ రోడ్లు చెన్నై పాతాయి. కాబట్టి ఈ రోజున ఒక సిస్టమేటిక్ గా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అది కూడా 14% నుంచి 7%కి తగ్గించారు, అంతే కదా. కాబట్టి ఎవరు దీంట్లో బాధ్యులే తెలిసారు. ఎవరైతే ఎల్ఆర్ఎస్ లో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు కలెక్ట్ చేయాలో వారిని ఈ రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి అందరూ సీరియస్ గా తీసుకోండి. దానికి తోడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు, క్లోరినేషన్ కరెక్ట్ గా ఉండాలి. అంటు వ్యాధులు విష జ్వరాలకి దరిచేరకుండా చేయాల్సిన బాధ్యత ఉంది మీ అందరి మీద. ఎక్కడ మీకు వచ్చినా రేపు మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఇది గత ప్రభుత్వం కాదు మొదలు నిద్రపోవడానికి. ఇది స్పాంటేనియస్ రియాక్షన్ ఉండే ప్రభుత్వం, సున్నితమైనటువంటి ప్రభుత్వం. ఇది ఒక్కరికి వచ్చినా ఏదైనా సీరియస్ చంద్రబాబు గారి దగ్గర నుంచి మొత్తం రియాక్ట్ అవుతారు, మీ మీద యాక్షన్. కాబట్టి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏ టైప్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, స్పాంటేనియస్. ఏ రోజు పత్రికలో నెగిటివ్ వస్తే గంటలో మాకు ఫోన్ వస్తుంది, ఏమంటే చైర్మన్ కమిషనర్ కూడా ఫోన్ వస్తుంది. ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఉండటానికి వీల్లేదు. అదేవిధంగా నిర్లక్ష్యంతో పాటు బద్ధకం కూడా ఉండటానికి వీల్లేదు. సకాలంలో పనిచేయాలి, సకాలంలో పనులు జరగాలి, పబ్లిక్ లో రియాక్షన్ రాకుండా ఉండాలి, పబ్లిక్ లో పాజిటివ్ ఉండాలి. అందుకనే ఈ రోజు ఎజెండాలో మెయిన్ ఎల్ఆర్ఎస్, మా చైర్మన్ గారు ఏమో శానిటేషన్ కూడా చాలా ముఖ్యం. 3వది డ్రింకింగ్ వాటర్ క్లోరినేషన్. 4 స్ట్రీట్ లైట్స్, బోర్వెల్స్ ఎక్కడ రిపేర్ ఉన్నా బాగు చేయించాలి. చెట్లు ఎక్కడన్నా ఉన్నాయి, అవసరమైతే 2-3 మిషన్లు అయినా లీజులు తీసుకొని పెట్టండి. దోమలు రాకుండా రాకుండా ఉండాలి. కుక్కలు కూడా మనం వీలైనంత వరకు మీరు చేయాలి. కుక్కల నుంచి కూడా మన వాళ్ళు నష్టపోకూడదు, పబ్లిక్ అసౌకర్యానికి గురి కాకూడదు. ఇవి ఈ రోజు ప్రధానమైనటువంటి ఎజెండా. చిలకలూరుపేట పట్టణంలోని కేబీ రోడ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ అతిథి గృహంను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ 2014-2019 కాలంలో ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ ను నిధులు తీసుకొచ్చి పూర్తి చేస్తే గత పాలక వర్గం శిలాఫలకల మీద పేర్లు వేసుకోవడం తప్ప ఏమీ చేయలేదని, గత ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ ను నిరుపయోగంగా ఉంచారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, నెల్లూరు సదాశివరావు, పఠాన్ ననోద్, జవ్వాజీ మదన్, బండారుపల్లి సత్యం, కామినేని సాయిబాబా, మద్దుమాల రవి, పిల్లి కోటేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు మరియు వివిధ హోదాలో గల నాయకులు పాల్గొన్నారు. 100 కోట్ల అక్రమాలకు పాల్పడిన జ్ఞానేశ్వర ఫౌండేషన్ పై ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు తెలియాలని అసెంబ్లీలో స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి ప్రస్తావించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ చేసిన అక్రమాల చిట్ట ప్రజల ముందు పెట్టాలని, సంస్థ నిర్వాహకుల్ని కఠినంగా శిక్షిస్తేనే ప్రజాప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరుగుతుందని పత్తిపాటి అన్నారు. చిలకలూరుపేటకు చెందిన ఈ సంస్థపై పూర్తి విచారణ జరపాలని పత్తిపాటి సూచించారు. అలాగే టీట్కో గృహాలను కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. మున్సిపల్ శాఖ మార్చులకు సంబంధించినటువంటిది నారాయణ గారు కొద్దిగా వినాలి. మా సబ్జెక్ట్ రిప్లై చెప్పమని కాదు కానీ నోట్ చేసుకోమంటున్నాను నేను. 2వది అధ్యక్ష, టిడ్కో ఇళ్లు నిర్మాణం చేశాము, మనం ఇస్తామన్నాం చెప్పాం. 2వది టిడ్కో హౌసెస్ మనం నిర్మాణం చేశాం, పొజిషన్ ఇచ్చేసాం, ఎవరు చేరటం లేదు. కొంతమంది చేరనటువంటి వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకొని క్యాన్సిల్ చేసి ఎవరు చేరితే వాళ్ళకి ఇచ్చేటువంటి పథకం పెడితే తప్ప కట్టినటువంటి ఇళ్లు నిరర్ధకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక చిలకలూరుపేట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. నారాయణ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను. దాని మీద కూడా ఒక యాక్షన్ ఉండాలని కోరుతున్నాను. తర్వాత అధ్యక్ష, ఈ టిడ్కో హౌసెస్ దగ్గర బరేల్ గ్రౌండ్స్ లేదు ఎక్కడ కూడా. ఈ బరేల్ గ్రౌండ్స్ లేనందువలన టిడ్కో హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరైనా చనిపోతే వారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. 4వది కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా లేదు.
కాంపౌండ్ వాల్ టిడ్కో హౌసెస్కి కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయాలనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండో సబ్జెక్ట్ అదే మంత్రి గారికి సంబంధించినటువంటిది జ్ఞానేశ్వరి ఫౌండేషన్ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. విజిలెన్స్ విచారణ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. సంవత్సర కాలం నుంచి చెప్తానే ఉన్నారు. నారాయణ గారి దృష్టికి కూడా పదే తీసుకొచ్చాను, గౌరవ మంత్రివర్యుల దృష్టికి. ఏమి యాక్షన్ తీసుకున్నారు అనేటువంటిది, చర్యలు ఉండాలనేటువంటిది మీ ద్వారా. పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. చిలకలూరుపేట కంపెనీ అది రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. దాని మీద విజిలెన్స్ విచారణ ఏ దశకు వచ్చింది? ఇప్పుడు రిప్లై చెప్పమని నేను అంటం లేదు. తప్పకుండా చర్యలు ఉండాలనేటువంటిది నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. పార్టీలు వర్గాలకు అతీతంగా ప్రజల సంతోషమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఒకవైపు వైసీపీ అధినాయకత్వం కళ్లల్లో నిప్పులు పోసుకుంటే, ఆ పార్టీ సానుభూతి పరులు ప్రజలు మెచ్చిన ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన 25 మంది వైసీపీ కుటుంబాలు బుధవారం పత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరాయి. వైసీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న పాటిబండ్ల చిన్నవీరయ్య, పెదవీరయ్య, దావీదు, సుమన్, కోటయ్యతో సహా 25 కుటుంబాల వారు మాజీ మంత్రి చేతుల మీదుగా టీడీపీ కండవాలు వేయించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు టీడీపీ శ్రేణులను ఉద్దేశించి పత్తిపాటి మాట్లాడారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, సంతోషం గురించి ఆలోచించే వారెవరూ వైసీపీలో ఉండరని, కేవలం అవినీతి పరులు, స్వార్థపరులు, దోపిడీదారులకు మాత్రమే ఆ పార్టీలో స్థానం ఉంటుందని చెప్పారు. జగన్ లాంటి అవకాశవాదుల్ని నమ్ముకుంటే ఎంతటి వారైనా ఎలాంటి వారైనా చివరకు కటకటాల పాలు కావాల్సిందేనని, అందుకు ఉదాహరణలు కొక్కలని ప్రతిపాటి తెలిపారు. జగన్ ధనదాహానికి సహకరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా ఎందరో రాజకీయ నాయకులు నేటికి కేసుల్లో చిక్కుకొని న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ తమ జీవితాలకు సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారని పత్తిపాటి స్పష్టం చేశారు. చంద్రబాబు ఆలోచనలు పంచుకొని ఆయన దార్శనికతకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకున్న ఎందరో ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో, దేశ విదేశాల్లో కీలక స్థానంలో ఉన్నారని పత్తిపాటి తెలిపారు. చంద్రబాబు నిత్యం ప్రగతి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తే జగన్ ఆలోచనలు కరెన్సీ, కన్నింగ్నెస్, పవర్ ఫేక్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంటాయని పత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, గ్రామ అధ్యక్షులు కెల్లంపల్లి అచ్చయ్య, పెంటల శేషయ్య, వల్లెటి హిమవంతరావు, మాజీ సర్పంచ్ పెనుముల జాన్బాబు, కాటు శ్రీనివాసరావు, జంపని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పట్టణంలోని ఆలయాలన్నీ రంగురంగు విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నాయి. నవరాత్రులలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున దేవస్థానాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్ లో వెంచేసి ఉన్న శివాలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. 11 రోజుల్లో వివిధ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ భక్తులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణ పురవీధుల్లో నగరోత్సవం చేశారు. మేళతాళాల మధ్య ఈ నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏసుతో సహవాసం అనే గ్రూపు సభ్యురాలైన కర్రీ సంతోష్ లక్ష్మి, ఆమె తల్లి జ్ఞాపకార్థం బుధవారం పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆహారం, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ మాట్లాడుతూ గ్రూపును నడిపిస్తున్న జాన్ వెస్లీని, స్థానిక ప్లాస్టర్ ప్రసన్న బాబును వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ పట్టణంలోని వృద్ధుల ఆకలిని గుర్తించి అన్నదానానికి ఆర్థిక సహకారం అందించిన సంతోష్ లక్ష్మిని అభినందించారు. సృష్టిలో ఆకలి కంటే దరిద్రం మరొకటి ఉండదని, అటువంటి ఆకలిని తీర్చడం అభినందనీయమని భానుప్రసాద్ అన్నారు. వృద్ధాశ్రమంలో ఉన్న వారిని సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేర్చుకుని వృద్ధులకు అవసరమైన సౌకర్యాలను కల్పించి వారి మంచి చెడులో పట్టించుకోవడం గొప్ప విషయమని నిర్వాహకులు అమినా సేవలు మరలేని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్రీ వెంకటరమణ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె అయినటువంటి కర్రీ సంతోష లక్ష్మి గారు
మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ఈ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉండేటువంటి వృద్ధులందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి తను ఇక్కడ లేకపోయినప్పటికీ మరి పాస్టర్ ప్రసన్నబాబు గారి ఆధ్వర్యంలో మరి యేసుతో సహవాసం గ్రూప్ సభ్యురాలు మరి దాన్ని నడిపించేటువంటి జాన్ వెస్లీ గారి నాయకత్వంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము ఇటీవల కాలంలో పూట గడగనటువంటి వాళ్ళకి దాదాపు 3-4 నెలవారీ సరుకులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి పేద పిల్లలకి వాళ్ళ సహాయార్థం మరి పుస్తకాలు, ప్యాడ్లు, అదేవిధంగా మంచి ఆహారం కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు గుర్తుంచుకొని మరి మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, ప్రార్థనా జీవితంలో వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేయాలని, దాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రసన్న బాబు గారి కుటుంబం గురించి, అదేవిధంగా జాన్ వెస్లీ గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ మంది ముందుకు వచ్చి ఎవరు కూడా మన చుట్టూ ఆకలితో అలమటించకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇటువంటి ఆశ్రమాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళకి మేడం గారు లాంటి వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని, సపోర్ట్ ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కల్పించినటువంటి ఆశ్రమ నిర్వాహకులకి మీ అందరూ కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, సంతోషంగా ఉండాలని, ఈ ఆహారం మీకు శక్తినివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చిలకలూరుపేట పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రూరల్ మండలం పోతవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కరెంటు మస్తాన్వల్లిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్లను అడిగి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం చేయాలని వైద్యులను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కోరారు. చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న విశ్వబ్రాహ్మణ వీధిలో బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా బతుకమ్మను ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సామూహికంగా పాల్గొని బతుకమ్మ గీతాలను ఆలపించారు, ప్రత్యేక పూజలు చేశారు. ఏటా బతుకమ్మ ఉత్సవాలు బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతాయని వారు తెలిపారు. 11 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుతామని బాలగణపతి యూత్ సభ్యులు స్పష్టం చేశారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి పంటలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ బర్రీ పొగాకు సాగును ఈ సంవత్సరం పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ మాట్లాడుతూ కౌలు రైతులు తప్పనిసరిగా CCRC కార్డులు తీసుకోవాలని, అలాగే ఖరీఫ్ కాలంలో సాగు చేసిన అన్ని పంటలను ఈ పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామంలోని పత్తి పొలానికి సందర్శించి రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది SK బిలాల్, N అనుపమ, శ్రీనివాస్, గ్రామ రైతులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా సేవా పక్వాడ్ పక్షోత్సవాలలో భాగంగా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శివాలయం శుభ్రపరిచారు. అనంతరం గోశాలను సందర్శించి వసతుల గురించి వాకప్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ ఇన్ఛార్జ్ మరియు అసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షులు ఆల శివకోటిరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాతని రామకృష్ణ తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం చిలకలూరుపేట సమీపంలో ఉన్న టిట్కో గృహాల సముదాయంలో జరిగింది. స్వామి వివేకానంద స్వామి సేవా సమితి అధ్యక్షుడు నలివెట్టి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజల నివాసం ఉండే టిట్కో గృహాల్లో ఈ మొక్కలు నాటారు. చిలకలూరుపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక మంది చేయూతనిచ్చారు. పట్టణంలోని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. రోడ్డు పక్కన నివసించే అభాగ్యులకు చేయూతనిచ్చారు. శీతాకాలంలో చలికి ఇబ్బందులు పడుతున్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలివెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి పుట్టినరోజు నాడు మొక్కలు నాటితే మరికొన్ని రోజులకు అవి పెద్ద వృక్షాలుగా మారి ఎంతో మందికి నీడనిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున ఈ టిట్కో గృహాలు 52 ఎకరాల టిట్కో గృహాల్లో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ రోజున ముఖ్యంగా కొలిశెట్టి అలీన్ కుమార్ పుట్టినరోజు, మా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ టిట్కో గృహాల్లో 150 రకాల పండ్ల మొక్కల పంపిణీ, మా స్వామి వివేకానంద సేవా సమితి తరఫున 150 రకాల పండ్ల మొక్కల పంపిణీ, అలానే వృద్ధులకు వాళ్ళకి సంబంధించిన కాల్షియం, బలానికి, నొప్పులకు సంబంధించిన మందులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము.
చాలా 228 మొక్కలు ఉన్నాయి. అదే బ్రిటన్లో అయితే 1516 మొక్కలు ఉన్నాయి. చైనాలో అయితే 226 మొక్కలు ఉన్నాయి. మన ఇండియాలో కేవలం ఒక మనిషికి 28 మొక్కలే ఉన్నాయి. భావితరాల వారికి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏందయ్యా అంటే మొక్కలు నాటడమేను. ప్రకృతిని మనం అందరం నాశనం చేస్తున్నాం. ప్రకృతిని రీప్లేస్ అనేది మాత్రం లేదు. మన ప్రకృతికి ఏదైనా మనం చేయాలి అనుకుంటే మాత్రం మొక్కలు నాటడమే ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మొక్కలు నాటడమేను. దయచేసి అందరూ ప్రకృతి నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాము. ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేయండి. అలానే మేము మా ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకు కూడా ఈ 52 ఎకరాలకే వచ్చి మా స్వామి వివేకానంద సేవా సంస్థ తరఫున మా చేతనైన సహాయం చేస్తామని తెలుపుకుంటూ, ఇలాంటి పెద్దలు కాపు వెంకటరావు గారు ఈ రోజున నన్ను బిడ్డలాగా ఆదరిస్తున్నారు. కాపు వెంకటరావు గారు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా స్వామి వివేకానంద సేవా సమితి ఇలాంటి పెద్దల సహాయ సహకారాలతో ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలుపుకుంటూ, ఈ నెల 13వ తేదీ రాత్రి సమయంలో పై ఫోటోలోని గుర్తు తెలియని మగ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అతని వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. అతను చిలకలూరుపేట వైపు నుండి మార్టూరు వైపు నడుచుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొట్టినా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్య నిమిత్తం కోసం గుంటూరు GHS కి పంపించారు. అతను చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వ్యక్తి యొక్క ఊరు, పేరు, చిరునామా తెలియదు. కావున ఆచూకీ తెలిసిన వారు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ SI సెల్ నంబర్ 9440900880 కు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న జాలాది ఆరోగ్య సచివాలయంలో బుధవారం స్వస్థనాది శక్తివంతమైన కుటుంబం అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాలాది ఆరోగ్య సచివాలయం పరిధిలోని 71 మంది స్త్రీలకు వైద్య ఆరోగ్య సిబ్బందిచే అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, షుగర్, బీపీ, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి చే గర్భిణీ స్త్రీలకు టీటీ వ్యాక్సిన్లతో పాటుగా ఐరన్, కాల్షియం బిల్లలు అందజేశారు. ఆరోగ్య పరీక్షలు, కుటుంబ నియంత్రణ సలహాలు ఇచ్చారు. వారి పరీక్షల వివరాలు ఆసిహెచ్ పోర్టల్లో ఆన్లైన్ లో చేశారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ చేశారు. PMJY కార్డులు, వయోవందన కార్డ్స్ ఆన్లైన్ చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి రవీంద్రనాథ్ నాగర్, డాక్టర్ పి భరద్వాజ, వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. విదేశీ పర్యటన పూర్తి చేసుకుని విజయవంతంగా స్వదేశానికి తిరిగి వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమరవెల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాముల్ని తెలుగు, కాపు, బలిజ కళ్యాణ మండప కమిటీ వారు పలువురు కాపు నాయకులు సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కాపు నాయకులు మాట్లాడుతూ విదేశీ పర్యటన పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా తోట బ్రహ్మస్వాములకి నియోజకవర్గ కాపు నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వారికి మన సంఘం తరఫున సన్మానం చేస్తాం. వెల్కమ్ టు ఇండియా సార్ బందాల్ గారు. 3 రోజులు అయ్యారా? వెల్కమ్ టు ఇండియా. చెప్పు. నాయకత్వం రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో మేము ఇంకా ముందుకెళ్ళి మా కాపు జాతిని ముందుకు నడిపించాలని కోరుకుంటూ, ఆయన ఆధ్వర్యంలోన ఈ కళ్యాణ మండపం ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పి, ఇంకా కొంతమంది ఇంకా ఎంతోమంది ఆ చేయూత సహాయ సహకారాలు అందించి దీన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాపు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుసుకుందాం.